నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మోటోరోలా G85 స్మార్ట్ ఫోన్ ఉంది కదా. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ, ప్రైజ్ అండ్ ఆల్సో స్పెసిఫికేషన్స్ ఏవైతే ఇన్ డెప్త్గా వెళ్ళిపోదాం అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అఫీషియల్ మోటోరోలా వెబ్సైట్ నుంచి చూపిస్తాను ఇక్కడ వాళ్ళకి. కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం చాలా ఇంపార్టెంట్ చూసుకుంటే మాత్రం బడ్జెట్లో 5G స్మార్ట్ ఫోన్ తీసుకొస్తారు ఈ మధ్యకాలంలో. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. ఫస్ట్ మీరు ఇక్కడ మోటోరోలా అఫీషియల్ వెబ్సైట్లో మంచిగా చూపించారు ఏంటంటే 2 స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నాయి. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, తర్వాత 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. అండ్ కలర్ చూసుకుంటే ఇది అర్బన్ గ్రే కలర్ అనమాట. అండ్ మల్టిపుల్ కలర్స్తో పాటు కూడా అయితే స్మార్ట్ ఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లో అయితే లోడింగ్ అయితే పోయి టైం అయితే పడుతుంది. ఇక్కడ కోబాల్ట్ బ్లూ కలర్ కూడా వచ్చింది. అండ్ ఆబ్వియస్గా దాంతోపాటు ఆలివ్ గ్రీన్ కలర్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఏమంటారు, 3 కలర్ వేరియంట్స్ ఏవైనా సరే కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఆలివ్ గ్రీన్ కలర్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్ చూసుకోవడం మాత్రమే నాకు తెలిసిన కాడికి మోటోరోలా ఇది ఒక మంచి కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. ప్రీవియస్ మోడల్ కంటే ఈ మోడల్లో కర్వ్ డిస్ప్లే తీసుకొచ్చారు. అండ్ ప్యూర్లెట్ డిస్ప్లేస్ ఇంకొన్ని గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు కలర్ వేరియంట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. బ్లూ కలర్ వేరియంట్ అండ్ yellow అండ్ బ్లాక్ కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. 6.7 ఇంచెస్ పెద్ద డిస్ప్లే వస్తుంది. డాల్బీ అట్మాస్ స్టీరియో సౌండ్స్తో పాటు కూడా 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ కెమెరా కాడికి వచ్చేసరికి అయితే మాత్రం సోనీ వాళ్ళ LYDA కెమెరాతో పాటు వచ్చింది. సెకండరీ 8 మెగాపిక్సెల్ ఉంది. దాంట్లోనే మ్యాక్రోకి, వైడ్ యాంగిల్కి అండ్ డెప్త్ సెన్సార్కి మూడింటికి కూడా ఒకటే సెకండరీ కెమెరా అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. అండ్ ఇక్కడ స్మార్ట్ కనెక్ట్ కూడా ఉంది. ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మీ స్మార్ట్ ఫోన్ని. అండ్ ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్, 34 hours దాకా మంచిగా బ్యాకప్ వస్తుంది అనేసి అయితే వాళ్ళు మెయింటైన్ కూడా చేసారు. ఇక్కడ ప్రైవసీ బాగుంది. ఈజీ అన్లాక్స్, టేక్ ఏమంటారు ఫీచర్స్ మంచిగానే ప్రొవైడ్ చేసారు. ఇక్కడ ఫీచర్స్ అన్నీ బాగున్నాయి అన్న ఎక్కడ కొనుక్కోవచ్చు, ప్రైస్ ఎంత అంటే అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే నేను రికార్డ్ చేసే టైంకి ఇది లిస్టింగ్ అయింది, అంటే కమింగ్ సూన్లో పడ్డది. ఈ స్మార్ట్ ఫోన్ 16th July నుంచి అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీద మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదేమో 18,000 ఉంది. తర్వాత 12GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు అయితేనేమో మీకు 20,000 ఉందన్నమాట. 2,000 రూపాయలు డిస్కౌంట్స్ వస్తుంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ మస్తు అయిపోతుంది. ప్లస్ ఇక్కడ డిస్కౌంట్స్, కార్డ్ ఆఫర్స్ అవన్నీ అప్లై చేస్తే ఇంకొంచెం తక్కువకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ చూసుకోవడం మాత్రమే మీరు చూసారు, నాకైతే డీసెంట్గా అనిపించింది. 20,000 బడ్జెట్ లోపల ఒక మంచి ప్రైస్తో పాటు అయితే స్మార్ట్ ఫోన్ వచ్చింది. నేనైతే తీసుకోమనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఇక్కడ ఏవైతే హైలైట్స్ నేను అక్కడ మెన్షన్ చేసినానో ఇంతకుముందుకు అవే ఇక్కడ కూడా ఫ్లిప్కార్ట్లో కూడా అవే మెన్షన్ చేసిరన్నమాట అవి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్ కీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు రెండు కూడా. సిమ్ ట్రే ఎక్కడ ఉందన్న అంటే సిమ్ ట్రే వచ్చేసరికి కింద ఉంది. ఇక్కడ సిమ్ ట్రే చూసుకోవచ్చు. మైక్, టైప్ సి పోర్ట్, డౌన్వర్డ్ స్పీకర్స్తో పాటు వచ్చింది. టాప్లో కూడా మైక్ డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ పైన టాప్లో కూడా పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు కూడా మంచిగా ఉంది స్మార్ట్ ఫోన్. లుక్ వైజ్ కానీ బ్యాక్ సైడ్లో కెమెరా కానీ అంతా కూడా డీసెంట్గా ప్రీమియం లుక్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ టెక్స్చర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కంటెంట్ నచ్చిందంటే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయడమే జర యూస్ఫుల్ అయితే ఛానల్ గ్రోత్ కోసం కూడా. సో స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ అఫీషియల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇది Android 14తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళైతే ఒక OS అప్గ్రేడ్ చేస్తారు. అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆన్ డిస్ప్లే ఉంది. అండ్ ఫేస్ అన్లాక్తో పాటు కూడా వస్తుంది. Qualcomm Snapdragon 6S Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. మంచి ప్రాసెసరే.
అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2 ర్యామ్ వేరియంట్స్తో పాటు వస్తుంది. సెన్సార్ చూసుకుంటే మాత్రమే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, ambient లైట్ సెన్సార్, జైరోస్కోప్, స్టార్ సెన్సార్, సెన్సార్ హబ్, ఈ కంపాస్తో పాటు కూడా వస్తుంది. 2 మోడల్స్ వస్తున్నాయి. స్టోరేజ్ 128 GB అండ్ 2 GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ టర్బో పవర్డ్ 30 వాట్స్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. 6.6 ఇంచెస్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 2400x1080 రెజల్యూషన్, 395 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు వస్తుంది. ఈ మధ్యకాలంలో పిక్సెల్స్ పర్ ఇంచ్ మెన్షన్ చేస్తారు, కానీ ఇక్కడైతే బాగానే మెన్షన్ చేసిరు అన్నమాట. డిస్ప్లే చూసుకుంటే ప్యూలెడ్ ఎన్లెస్ హెచ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. సో ఇక్కడ ఎడ్జెస్ తీసుకొచ్చారు అన్నమాట, కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వచ్చింది స్మార్ట్ ఫోన్. అండ్ ఇక్కడ డైమెన్షన్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రమే బాగానే ఉంది. థిక్నెస్ చూసుకుంటే 7.59 mm థిక్నెస్తో పాటు వస్తుంది. 3 mm ప్యూవి వీగన్ లెదర్ బ్యాక్ బేస్ అండ్ బాడీతో పాటు వస్తుంది. టైప్ సి పోర్ట్స్ 172 వెయిట్తో పాటు IP52 ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. 3 కలర్ వేరియంట్స్ ముందు నుంచే మెన్షన్ చేసాం. కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళది LYTS 600 కెమెరాతో పాటు వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి అయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు వస్తుంది అనమాట. ఇక్కడ ఇది సెకండరీ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా అనమాట. ఇక్కడ డ్యూయల్ క్యాప్చర్ మోడ్ ఉంది, స్పాట్ కలర్స్, టైమ్ ల్యాప్స్, మ్యాక్రో, స్లోమో వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫుల్ హెచ్డీ ప్లస్ 30fps రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. మంచి రియర్ నుంచి అయితేనేమో మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ రికార్డింగ్స్ అన్నీ కూడా మంచిగా 30fpsతో పాటు కూడా చేస్తున్నాయి. అండ్ సెల్ఫీ కెమెరా 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది ఇది. సో 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ 2.4 అపర్చర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఫీచర్స్ బై చాలా అంటే చాలా ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఒకటి తక్కువ లేదన్నట్టు కాదు, ఫీచర్స్కి చాలా ఎక్కువ ఉన్నాయి బై. అండ్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఏమంటారు హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు, ఆబ్వియస్గా 2 మైక్స్ వస్తున్నాయి. వాయిస్ సెషన్స్తో పాటు కూడా వస్తుంది. మై యూఎస్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మోటరోలా వాళ్ళ ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ ఫీచర్స్తో పాటు కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. జెస్చర్స్తో పాటు కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రము ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ మోస్ట్ ఆఫ్ దాన్ని బ్యాండ్విడ్త్ ఏవైతే రిక్వైర్ ఉన్నాయో మోస్ట్లీ ఇక్కడ నాకు 10 లెవెల్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్లూటూత్ వర్జన్ 5.1 ఇచ్చారు. వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు వస్తుంది. లొకేషన్ చూసుకుంటే GPS, GPS, LTE, PB, గ్లోనోస్, గ్యాలరీస్, క్యూజెస్తో పాటు వస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే ఏమొస్తుందంటే బై క్లీన్ బాక్స్ అనమాట. బై నేను చెక్ చేసిన కాడికి చాలామంది ఆల్రెడీ పెద్ద ఛాన్స్ ఎవరు అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ రివ్యూ యూనిట్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఇక్కడ స్మార్ట్ ఫోను ట్రాన్స్పరెంట్ కేస్ ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రీ అప్లైడ్ వచ్చేస్తుంది స్మార్ట్ ఫోన్తో పాటే. 30 వాట్స్ ఛార్జరు, సిమ్ ఇజెక్టర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్, టైప్ సి కేబుల్ బాక్స్లోనే వచ్చేస్తున్నాయి. అండ్ బాగుంది బై, బడ్జెట్లో పర్లేదు, బాగానే తీసుకొచ్చారు, మంచిగా అనిపించింది నాకైతే స్మార్ట్ ఫోను. ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా మీరు కార్ట్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైనా సరే అది రికమెండ్ చేస్తాను తీసుకోమనేసి అయితే. ఎందుకంటే మోటరోలా వాళ్ళది ఎట్లా అంటే కొంచెం బోర్డ్ ఫ్రీ, యాడ్ ఫ్రీ ఉంటుంది. వీళ్ళ యూఐ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, కొంచెం వెల్ పాలిష్డ్ లాగా అనిపిస్తుంది నాకు వీళ్ళ యూఐ. అండ్ ఈ మధ్య కాలంలో మంచి మంచి ప్రోడక్ట్స్, మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొస్తారు మార్కెట్లకి. సో ఒక సపోర్ట్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుని స్మార్ట్ ఫోన్ మాత్రం చాలా నచ్చింది నాకు. ఎక్కడంటే లుక్ వైజ్ బాక్స్లో కంటెంట్ అన్ని ఇస్తారు. ఈ మధ్యకాలంలో బాక్స్లో కంటెంట్ ఓడిస్తారు, తగ్గిస్తారు, మన వాళ్ళందరూ ఇచ్చారు. అండ్ తక్కువ ప్లాస్టిక్ యూజేజ్ అయితే పెట్టిరన్నమాట బాక్స్లో కూడా. సో ఇవి కారణాలు అనమాట అవి ఇవన్నీ అన్నిటికీ. సో పర్చేస్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇప్పటికంటాను ఆఫర్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే గిట్లా ఒక లైక్ అయితే చేయండి. ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు, నేనేమనుకుంటారు అని చెప్పేసినాను కాబట్టి మీరేమనుకుంటారు యాక్చువల్లీ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గిట్లా యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే బై, నెక్స్ట్ అలా కలుసుకుందాం.